ఇతని జీవితంలో ఇతని ఎయిమ్ ఒకే ఒక్కటి ఉంటుంది, ఎప్పుడూ కూడా తను అధికారంలోకి రావటానికి ఎంత నీచానికైనా దిగజారిపోతాడు. అధికారం ఎందుకయ్యా అంటే తను అనుకున్న లక్ష్యం చేరటానికి. ఆ లక్ష్యం ఏంటంటే లక్షల కోట్లు సంపాదించడానికి. ఇంతే, అతి పేదరికంలో పుట్టినటువంటి అతను చిన్నప్పటి నుంచి అతను పెట్టుకున్నాడు, నేను ఎట్లయినా సరే ఘటం విద్యాత్ పటం విద్యాత్ కుర్యాత్ రాసవరోహణం ఏనకైనాపి ప్రసిద్ధో బభూ అని చెప్పి నీతి శాస్త్రం చెప్తా ఉంది, ఒక సంస్కృత శ్లోకం. నువ్వు ఏ విధంగానైనా సరే పటం విద్యాత్ ఘటం విద్యాత్, కుండలు పగలగొట్టు, లేకపోతే గుడ్డలు చింపేసేయి, లేకపోతే గాడిదనెక్కి ఊరేగు, లేదా ఏ ఎదవ పనైనా చెయ్యి, కానీ దాంట్లో నీ అంత గొప్పవాడు లేడనిపించుకో. అంటే అట్లా డబ్బు సంపాదించడంలో కూడా నీ అంత గొప్పవాడు లేడు, నంబర్ 1 నువ్వు పెద్ద కోటీశ్వరుడు, బిలీనీర్ అవ్వాలి అనేటువంటి ఒక లక్ష్యం కోసం పనిచేసినటువంటి ఇతనికి ఇంకా ఏ లక్ష్యాలు లేవు. ఈ ప్రజలేంటో వాళ్ళ గోడేంటో తెలియదు, అసలు అసహ్యం కూడా ఇతనికి అలాగే పరిపాలన ఏంటో కూడా ఇప్పటి వరకు కూడా అర్థం కానటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను ఒక్కడే. అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ అర్థం కూడా చెప్పలేనటువంటి వాడు. అట్లాంటి వాడు అతని లక్ష్యం ఏంటంటే లక్షల కోట్లు సంపాదించాలి. చేరాడు ఆ గోల్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ మాఫీ చేసుకోవటానికి ఇదిగో ఈ డబ్బునే మళ్ళీ అస్త్రంలా మార్చుకొని ఆ డబ్బుతోనే అన్ని వ్యవస్థలను కూడా కొనేసుకుంటూ తెలిసిపోయింది. ప్రతి వ్యవస్థలో ఉండే లోపాన్ని ఆసరా చేసుకొని ఇతను డబ్బుతో వాళ్ళ నోరు మోయిస్తూ ఈ విధంగా తెలుగుదేశం పార్టీని కబ్జా చేశాడు.